కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆక్సిజన్ సిలిండర్లు లీక్ అయి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడగా వారిని ఆంధ్ర హాస్పిటల్కు తరలించారు. పేలుడు ధాటికి ఓ ఇంటి గోడలు దెబ్బతినడంతో పాటు కారు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. జనవాసాల మధ్య ఆక్సిజన్ సిలిండర్లు నిల్వ అద్దెపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఫైర్ ఆఫీసర్ యేసురత్నం తెలిపారు. ఫెయిల్ అయ్యని చెప్పి బ్లాస్టింగ్ అయ్యని చెప్పి మాకు మెసేజ్ 9 బాబుకు రావడం జరిగింది. మన రమణారెడ్డి అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ రావడం జరిగింది. ఆయన వెహికల్ తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఫైర్ ఏం లేదు, బ్లాస్టింగ్ అయింది. ఇది ఇద్దరికి యాక్సిడెంట్. అడవిలో అయితే ఇంతవరకు ఎన్ఓసి తీసుకోలేదు, లేదు తీసుకోలేదు. జనావాసాల మధ్య ఇది ఇలాంటి షాప్లో ఉండకూడదని చెప్పి వాళ్ళందరూ స్థానికులు ఆందోళన చేస్తున్నారు. దీని మీద ఎటువంటి అది రిపోర్ట్ రాస్తాం, క్లోజ్ చేయమని. పోతే మేమే అందరం కలిసి మా వాడకట్లో మా సందులో అందరం కలిసి మేమే తీసి బయటపడేస్తామండి. మేము దానికి సిద్ధంగా ఉన్నామండి. అంతకుముందు అంటే రోజు లీక్ అవ్వటాలు ఇవి జరుగుతాయండి. ఈరోజు తారాస్థాయిలో జరిగింది. ఇళ్లలో కూడా గ్యాస్ సిలిండర్లు వెళ్ళినాయండి. మేము అనేది వచ్చేటప్పటికి బండ్లు పేరిపోయి ఉన్నాయి. మా ఇంట్లో కూడా పక్కన ఒక గోడకి అడ్డొచ్చింది. కొట్లో నుంచి షాపుల నుంచి బండ బయటికి ఆ కిటికీలోకి దూసుకొచ్చేసింది. అదే కానీ ఒక అతనికి డ్యామేజ్ అయింది. అదే మనుషులు